డిజిటల్ మార్కెటింగ్‌ని ఒక కెరియర్‌గా తీసుకుందాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇనీషియల్‌గా ఉండే డౌట్ ఏంటంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామా? లేకపోతే వేరే ఫీల్డ్ ఏదైనా తీసుకుందామా అని చెప్పేసి కొంత డౌట్ పడతా ఉంటారు. సో, దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డిజిటల్ మార్కెటింగ్‌లో ఫ్యూచర్ బావుంటుందా? బాగోదా? డౌన్ ద లైన్ 10 ఇయర్స్ తర్వాత ఏంటి? 15 ఇయర్స్ తర్వాత ఏంటి? సో, మళ్ళీ మనం వేరే కెరియర్ షిఫ్ట్ అవ్వాల్సొస్తుందా? అని రకరకాల డౌట్స్‌తో డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియోలో ఇందాక మనం అనుకున్నట్టుగా డిజిటల్ మార్కెటింగ్‌లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, దానికి నేను కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. సో, రీసెంట్‌గా లాస్ట్ 1 వీక్ 10 డేస్‌లో చాలామంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రణిత అని చెప్పేసి ఒక అమ్మాయి ఒక డెంటల్ క్లినిక్‌లో ప్లేస్ అయిందన్నమాట. సో, ఒక డెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, సో, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని హైర్ చేసుకున్నారన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ అమ్మాయి హైర్ అయిన తర్వాత ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ సర్ప్రైజింగ్‌లీ ద ఆపర్చునిటీ ఈస్ ఫ్రమ్ పిస్తా హౌస్. సో, మీలో చాలా మందికి పిస్తా హౌస్ బిర్యానీ అనేది బాగా ఐడియా ఉండే ఉంటుంది. సో, పిస్తా హౌస్ వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా చేద్దామని చెప్పేసి సో, వాళ్ళు కూడా హైరింగ్‌కి చూసుకున్నారన్నమాట. అండ్ విజయ్ అని చెప్పేసి ఇంకొక స్టూడెంట్ ప్లేస్ అయ్యాడు. సో, హీ గాట్ ప్లేస్డ్ ఇన్ అన్ ఏజెన్సీ అనమాట. సో, ఆ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంపెనీస్‌కి డిజిటల్ మార్కెటింగ్‌లో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ కంపెనీస్‌లో ప్లేస్ అవుతున్నారనమాట. సో, ఎందుకు డిఫరెంట్ జానర్స్ అంటే ఇవాళ ప్రతి కంపెనీకి కూడా, ప్రతి బిజినెస్‌కి కూడా, కంపెనీ అన్ను ప్రతి బిజినెస్‌కి కూడా పిస్తా హౌస్ లాంటి రెస్టారెంట్ కావచ్చు, ఒక డెంటల్ క్లినిక్ కావచ్చు, లేదంటే ఒక హాస్పిటల్ కావచ్చు, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు. సో, ఇవాళ ప్రతి బిజినెస్‌కి కూడా డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైందనమాట. సో, ఎప్పుడైతే ఈ ఇంపార్టెన్స్ అర్థమైందో ఇప్పుడు ప్రతి బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అని చూస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేయించుకుందాం అనుకుంటారో సో, వాళ్ళు సొంతంగా చేయరు. సో, బిజినెస్ ఓనర్ అనేవాడు ఎప్పుడైనా సరే వాళ్ళ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తారు. బట్ ఈ మార్కెటింగ్ చేయడానికి ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటారనమాట. అయితే కొంతమంది ఎంప్లాయీస్‌లా హైర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఫ్రీలాన్సర్స్‌కి ప్రాజెక్ట్స్‌లా ఇవ్వచ్చు అనమాట. సో, మీ ఎజెండా బట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? లేదా ఫ్రీలాన్సర్‌గా చేద్దాం అనుకుంటున్నారా? అన్న దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అటువంటి కంపెనీస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా ప్రతి బిజినెస్‌కి అవేర్‌నెస్ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ అనేది పెరిగింది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. హాయ్! నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అండ్ ఫౌండర్ ఆఫ్ కట్ట.com. సో, ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్‌లోకి వద్దామని అనుకుని, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక, ఒకవేళ పర్సనల్‌గా మాట్లాడదాం అనుకుంటే గనక, మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి కానీ, లేదా డిస్క్రిప్షన్‌లో ఉన్న మన నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒక 15-20 మినిట్స్ నేను కేటాయిస్తాను. పర్సనల్‌గా వన్ ఆన్ వన్ ఐ కెన్ టాక్ టు యూ. సో, ఒకసారి మీ పర్సనల్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇదివరకు డిజిటల్ మార్కెటింగ్ అంటే కాస్ట్లీ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఇంకా ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వేసేవి. కాస్ట్లీ ఇన్ ద సెన్స్ ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవాలి. మేబీ లాట్ ఆఫ్ టూల్స్ పర్చేస్ చేయాల్సి రావచ్చు. సో, ఇలా రకరకాల డౌట్స్ వల్ల మేబీ వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని ఆలోచించి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వేసేవాళ్ళనమాట. బట్ ఇవాళ ఏఐ టూల్స్ రావడం వల్ల వీడియో ప్రొడక్షన్ అనేది కూడా కొంత ఈజీ అయింది. సో, ఎవరైతే మనం మళ్ళీ యాక్టర్స్‌ని హైర్ చేసుకోవాలి, లేదంటే ఆన్ కెమెరా ప్రెజెంటర్స్‌ని హైర్ చేసుకోవాలి, వీడియో ఎడిటర్స్‌ని హైర్ చేసుకోవాలి. సో, ఇంతమందిని హైర్ చేసుకుంటే మనకి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఒక బ్యాక్ స్టెప్ వేసేవి ఇదివరకు. బట్ మనకి లాస్ట్ 2 ఇయర్స్‌లో 23, 24లో చాలా ఏఐ టూల్స్ రావడం వల్ల ఇవాళ కంపెనీస్ అన్నీ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు కదా. సో, ఏఐ టూల్స్ నేర్చుకొని ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉన్నారో అటువంటి క్యాండిడేట్స్‌ని మనం హైర్ చేసుకుంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 5గురిని, 6గురిని హైర్ చేసుకునే బదులు 2-3 హైర్ చేసుకొని కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు కదా అన్న ఇంటెన్షన్స్‌లోకి కంపెనీస్ అనేవి షిఫ్ట్ అయినాయి అన్నమాట. సో, ఎప్పుడైతే బిజినెసెస్ అన్నీ కూడా తక్కువ ఖర్చులోనే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోగలం. ఇఫ్ నాట్ ఒక ఎంఎన్సీ కంపెనీ లాగా లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టకపోయినా సో, థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌లో కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్న అవేర్‌నెస్ అండ్ ఆ స్కోప్ అండ్ అవకాశం కూడా ఏఐ టూల్స్ వల్ల కంపెనీస్‌కి, బిజినెసెస్‌కి దొరికిందన్నమాట. సో, ఆ స్కోప్ దొరకడం వల్ల ఆ ఖర్చు కూడా కొంచెం తగ్గుతుందన్న ఉద్దేశంతో మోర్ అండ్ మోర్ బిజినెసెస్ ఆర్ కమింగ్ ఇంటూ అప్లయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్ టు దేర్ బిజినెస్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ పెరిగింది. సెకండ్ థింగ్ వచ్చేప్పటికి ది ఎక్స్‌పెన్స్ దట్ దే ఆర్ పుట్టింగ్ ఇంటూ ద డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్ ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది కూడా వాళ్ళకి తగ్గిందన్నమాట. సో, దానివల్ల నౌ మోర్ బిజినెసెస్ ఆర్ కమింగ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ఇవాళ బిజినెస్ మార్కెట్‌లో ప్రతి బిజినెస్ కూడా ఫేస్ చేసేది కాంపిటీషన్. సో, కాంపిటీషన్ లెట్స్ సే మీరు ఊర్లోనే చూడొచ్చు. మేబీ రీసెంట్ టైమ్స్‌లో ఆఫ్టర్ కోవిడ్ మనకి ఫుడ్ బిజినెసెస్ ఎక్కువైపోయినాయి. ఓకే. ఇదివరకు మేబీ మన ఊర్లో ఇన్ లెట్స్ సే ఒక టౌన్ తీసుకుంటే సో, ఐ లివ్ ఇన్ భీమవరం. లెట్స్ సే భీమవరంలో ప్రీవియస్‌లీ మేబీ ఒక 20 రెస్టారెంట్స్ ఉన్నాయేమో. బట్ రైట్ నౌ ఒక 100 రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో, కోవిడ్ తర్వాత చాలా మంది బిజినెసెస్‌లోకి షిఫ్ట్ అయ్యారు.
సో ఎప్పుడైతే ఈ షిఫ్ట్ అనేది జరిగిందో బిజినెసెస్ అన్నీ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్. మరి కాంపిటీషన్ని తట్టుకునేది ఎలాగా? సో ఈ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే కనుక బిజినెసెస్ ఖచ్చితంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. అండ్ అందులోనూ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటేనే ఎక్కువ శాతం నిలబడగలుగుతున్నారు. ఎందుకు అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తే కనుక ఒక న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వాలన్నా లేదంటే ఒక టీవీ యాడ్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ ట్రెడిషనల్ మార్కెటింగ్. బట్ అదే డిజిటల్ మార్కెటింగ్లో విత్ వెరీ లిటిల్ ఎక్స్పెన్స్, ఒక 15,000 20,000 పెట్టుకుంటే ఒక ఎంప్లాయీ దొరుకుతాడు. మేబీ ఇంకొక 15,000 20,000 పెట్టుకుంటే టూల్స్ వస్తాయి. సో విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఒక 50,000 to 1 lakh మంత్లీ ఇన్వెస్ట్మెంట్లో కూడా బిజినెసెస్ ఆర్ ఏబుల్ టు డూ డిజిటల్ మార్కెటింగ్. సో ఎప్పుడైతే ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయో ఆల్ ద బిజినెసెస్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్. సో అందుకని బిజినెసెస్ అందరికీ కూడా అవేర్నెస్ రావడం వల్ల, అవకాశం దొరకడం వల్ల అండ్ కాంపిటీషన్ని తట్టుకోవడం కోసం డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటే కనుక జస్ట్ రిమెంబర్, సీరియస్గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అయిందే కోవిడ్ టైంలో 2020 నుంచి స్టార్ట్ అయింది. సో వీఆర్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం. సో నెక్స్ట్ 10-15 years కూడా ఎటువంటి డోకా అనేది లేకుండా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉండబోతుంది. సో మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఉంది. సో రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ మనం మూవీస్ మార్కెటింగ్ అనేది ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను. లైక్ మనకి రిక్షాలో వెళ్తూ సినిమా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు, పలానా థియేటర్లో పలానా సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి, మీ అభిమాన థియేటర్లో మీ అభిమాన నటుడు నటించిన సినిమా రిలీజ్ అయిందని చెప్పి అలా రిక్షాల్లో చెప్పేవారు. తర్వాత బయోస్కోప్ లో మనకి జెమినీలో వచ్చేది, ఓకే, ఏది పలానా మూవీ రిలీజ్ అయిందని మూవీ ట్రైలర్స్ వచ్చాయి బయోస్కోప్ లో. అండ్ నౌ రైట్ నౌ మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. సో మార్కెటింగ్ ఫామ్ మారుతా వచ్చింది తప్పితే మార్కెటింగ్ అనేది మారలేదు. సో ఇవాళ ద మార్కెటింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ డిజిటల్ మార్కెటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. సో ఒకవేళ మీరు కనుక ఏఐ టూల్స్ తో సహా ఇన్ డెప్త్ గా డిజిటల్ మార్కెటింగ్ చక్కగా నేర్చుకుంటే కనుక ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బ్రైట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఒకవేళ మీరు కూడా తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అవినాష్ కట్ట, జాయిన్ అవ్వాల్సింది కట్ట.co.